ఎంజీరావు గారు 1962లో చైనాతో భారత్ యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో భారత్ ఓడిపోయింది. ఒకవేళ ఆ యుద్ధంలో భారత ఎయిర్ ఫోర్స్ని కనుక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని కనుక వినియోగించి ఉన్నట్టయితే ఖచ్చితంగా చైనా మీద భారత్ గెలిచేది అని చెప్పి రీసెంట్గా సిడిఎస్ అనిల్ చౌహాన్ అంటూ ఉన్నారు. మరి ఎందుకు అప్పుడు ప్రధానిగా ఉన్న నెహ్రూ ఎయిర్ ఫోర్స్కి పర్మిషన్ ఇవ్వలేదు? ఎస్ అండి, 1962 ఇండో చైనా వార్ అనేది భారతదేశ చరిత్రలో ఒక దుర్ఘటనగా నేనైతే అభివర్ణిస్తాను. ఎందుకంటే భారతదేశం తన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 వింగిల్లో ఆర్మీ ఇన్వాల్వ్ అయింది. ఆర్మీ మీద చైనా అటాక్ చేసింది. నేవీ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు అంతగా. కానీ నేవీ పాత్ర అప్పట్లో చాలా తక్కువ, సముద్ర యుద్ధం జరగలేదు. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని దాని శక్తి పాఠవాలని మనం ఉపయోగించుకోకపోవడం వల్లే చైనా మన మీద విజయం సాధించింది. ఇది రీసెంట్గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు మాట్లాడడం కాదండి, అంతకుముందు కూడా చాలా జరిగింది. అప్పట్లో భారత పార్లమెంట్లో దీని మీద చాలా తీవ్రమైన చర్చ జరిగింది. నెహ్రూ గారు ఈ విషయం మీద రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి అప్పుడు పార్లమెంట్లో డిస్కషన్లో జరిగింది. తర్వాత దాని మీద ఒక పెద్ద కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో కూడా ఇది విషయానికి వచ్చింది, కానీ బయటికి క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్లో బయటికి రాలేదు. అసలు 1960లో భారతదేశం, భారత ప్రధాని నెహ్రూ గారు అప్పటి వాయుసేనకి పర్మిషన్ ఇచ్చుంటే చైనా మీద మనం ఎదురు దాడి చేసుంటే ఎయిర్ ఫోర్స్ ఉపయోగించి ఎలా ఉండేది అంటే గ్యారంటీగా ఇండియా గెలిచి ఉండేది. ఎందుకంటేనండి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ వాయుసేన 1962లో భారత ఎయిర్ ఫోర్స్ అనేది చైనా కంటే చాలా శక్తివంతమైన ఎయిర్ ఫోర్సు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు బ్రిటిష్ నుంచి, తర్వాత కొంచెం యుఎస్ఎస్ఆర్ నుంచి తెచ్చుకున్న ఎయిర్ క్రాఫ్ట్లు చైనా కంటే పవర్ఫుల్. ఎందుకంటే 1962లో మీకు ఒకటి విషయం చెప్పాలి, ఈరోజు 2025లో చైనా అనేది ఇండియా కంటే 5.5 రెట్లు పవర్ఫుల్. ఎందులోనండి? ఎకానమీలో. దానికి $20 ట్రిలియన్ ఎకానమీ, మనం $4.3 ట్రిలియన్ ఎకానమీ. ఈవెన్ ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీలో కూడా మనకంటే శక్తివంతంగా చైనా ఉంది. కానీ 1962కి వెళ్తే, ఒకసారి వెనక్కి వెళ్తే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1962 చైనా భారతదేశం కంటే బలహీనమైనది ఆర్థిక వ్యవస్థలో కూడా. గుర్తుపెట్టుకోవాలి, ఆర్మీలో సంఖ్య ఎక్కువ ఉంది పిఎల్ఏ దగ్గర, పీపుల్ లిబరేషన్ ఆర్మీలో. కానీ ఎయిర్ ఫోర్స్ మనకంటే బలహీనమైంది. ఇంకొక విషయం సీక్రెట్ ఏంటంటేనండి, భారత ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగే కాదు, భారత ఎయిర్ ఫోర్స్ ఒక సమతల ప్లాట్యూ నుంచి ఎదిగిద్ది అనమాట, ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న వాతావరణ పరిస్థితి నుండి. కానీ చైనా దగ్గర ఎయిర్ క్రాఫ్ట్లు తక్కువ ఉన్నా అది ఉపయోగించలేదు. ఎందుకంటే ఎక్కువ ఫ్యూయల్ టిబెటన్ ప్లాట్యూ నుంచి లేగాలి. అప్పుడు ఎయిర్ బేస్లు లేవు టిబెటన్ ప్లాట్యూ దగ్గర, అసలు డెవలప్ చేయలేదు. టిబెట్ దాటి అసలు ఎయిర్ ఫోర్స్, చైనా ఎయిర్ ఫోర్స్ వచ్చే పరిస్థితి కూడా అక్కడ లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, లడఖ్ను మనం ఎలా రక్షించుకున్నామంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సు ద్వారా అక్కడ కొంతమంది సైన్యాన్ని, ట్యాంక్స్ని దించడం వల్ల లడఖ్ ఈరోజు మనకు ఉంది. ఆక్చాయ్ చిన్నే వచ్చింది కానీ లడఖ్ మనం తెచ్చుకున్నాం. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంత మిరాకిల్ క్రియేట్ చేసింది. మరి ఎందుకు ఉపయోగించలేదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ఇది పెద్ద కాంట్రవర్సీ అనమాట. నెహ్రూ గారు దీనికి సమాధానం ఏం చెప్పారు? డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంటే నెహ్రూ ఏం చెప్తారంటే, అసలు నెహ్రూకి యుద్ధాన్ని పెద్ద చేయడం ఇష్టం లేదు. ఈ విషయం అంటే నెహ్రూని తప్పు పట్టడం కాదండి, తప్పు పట్టొద్దు. ఎందుకంటే 1962 అంటే ఈరోజు 2025 వీఆర్ ఏ కాన్ఫిడెంట్ ఇండియా. ఈరోజు మోడీ ఏదైనా డిసిషన్ తీసుకుంటారు, ఎందుకంటే ఇండియా సూపర్ ఉందన్నమాట. ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్, ఎవరినైనా యుద్ధం చేయొచ్చు ప్రపంచంలో, వృద్ధి రేటు బాగుంది, అంతా కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ 1962 అప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి కేవలం 15 సంవత్సరాలు అయింది. నవజాత శిశువు. భారతదేశం శక్తివంతం కాదు, అప్పుడు ఫుడ్ లేదు, సైన్యానికి ఫుడ్ ఇచ్చే పరిస్థితి, బూట్లు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా గుర్తుపెట్టుకోవాలి, 1962లో కరువు తాండవిస్తుంది. అసలు ఎలా ప్రజాస్వామ్యం ఇంకా బలపడలేదు. ఇంత తీవ్రమైన పరిస్థితిలో ఒక పెద్ద దేశంతో యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు, ఇది నెహ్రూ మైండ్లో ఉన్నది. అందుకని యుద్ధాన్ని ఎస్కలేట్ చేసే వీలు లేకుండా ఎయిర్ ఫోర్స్ ఉపయోగించలేదు. సైన్యంతో ఎంతసేపు శాంతి అంటూనే ఉన్నారు, అందుకని ఎయిర్ ఫోర్స్ ఉపయోగించలేదు. ఎయిర్ ఫోర్స్ ఉపయోగించుంటే గ్యారంటీ విన్ వచ్చింది, అందులో తిరుగులేదు. చైనాని మనం ఓడిచ్చేద్దాం, చరిత్ర ఇంకో రకంగా ఉండను. కానీ నెహ్రూ ఆయన ఏంటంటే ఆయన యుద్ధంలోకి అప్పుడే పుట్టిన భారతదేశాన్ని తీసుకెళ్లడం ఇష్టం లేదు. అది మెయిన్ అండి, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. 2, చైనా యందు నెహ్రూ దృక్పథం వేరుగా ఉంటుంది. ఇప్పుడు అమర్త్య సేన్ తన ఆర్గ్యుమెంటేటివ్ ఆఫ్ ఇండియాలో చెప్తాడనమాట, ఏనాటికైనా ఇండియా చైనాలు ఫ్రెండ్షిప్ చేసుకోవాల్సిందే. ఫ్రెండ్షిప్ ఆర్ పెరిష్ అనమాట, రెండే ఉంటాయి. ఎందుకంటే 2 పురాతనమైన సంస్కృతులు దెబ్బలాడుకున్నాయి అనుకోండి, ఇద్దరికి నాశనం ఉంటుంది. ఎందుకంటే చైనాని ఇండియా ఓడించలేదు, ఇండియాని చైనా ఓడించలేదు. కాబట్టి వీళ్ళకి ఇన్నోవేటబుల్లీ దే హ్యావ్ టు మెయింటైన్ ఫ్రెండ్షిప్ ఒకటే గతి, అది ఎప్పటికైనా చరిత్రలో భవిష్యత్తులో కూడా.
కాబట్టి నెహ్రూ దృక్పథం, సివిలైజేషన్ మీద అండర్స్టాండింగ్ ఉన్న నెహ్రూ దృక్పథం ఏంటంటే చైనాతో ఎక్కువ గొడవ తీసుకెళ్ళకూడదని. కానీ అప్పటికే అన్ఫార్చునేట్లీ చైనా ఇప్పుడు ఆక్సాయ్ చిన్నాన్ని 37,000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని అలాగే కొంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుని తన ఆధీనంలో ఇప్పటికీ పెట్టుకుంది. చైనా మనల్ని ఓడించడం వల్ల ఇప్పటికీ ఒక హ్యాంగ్ ఓవర్ ఉంటుంది అనమాట. ఇండియా చైనా చేతిలో ఓడిపోయింది, అదొక్కటే. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఓటమి ఏదైనా ఉంటే చైనా చేతులు 1962. కానీ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించుంటే చైనా 100కి 100% ఓడిపోయి ఉండేది. ఇప్పటికీ కూడా చైనా మోస్ట్ పవర్ఫుల్ అయినా భారత ఎయిర్ ఫోర్స్ దగ్గర తక్కువ ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందు చైనా పని చేయదు ఇప్పటికీ కూడా. ఎందుకంటే హిమాలయాస్లో అది ఎత్తు నుంచి ఎదగాలంటే దానికి ఆక్సిజన్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ అవసరం. ఆ ఫైటర్స్కి పూర్తి కేపబిలిటీతో పని చెయ్యవు. వేరేజ్ ఇండియా గంగా ప్లెయిన్స్ నుంచి మన ఫైటర్స్ ఎగురుతాయి కాబట్టి ఒక 100 ఫైటర్స్తో అక్కడ 500 ఫైటర్స్ని ఓడించవచ్చు ఎయిర్ క్రాఫ్ట్లను, ఏది చైనా దగ్గర. కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికీ శక్తివంతమై క్లైమేట్ అనేది ఒక హిమాలయన్ టెరిటరీని కన్సిడర్ చేస్తే. కాబట్టి 1962లో నెహ్రూ గారు ఎయిర్ ఫోర్స్ను ఉపయోగించకపోవడం ఉద్దేశం మంచిదైనా అది తప్పు అయ్యింది భారతదేశానికి. రైట్. ఇక